ఉగాది నుంచి ఉద్యోగులకు పదవి విరమణ చేసిన వారికి ఆరోగ్య కార్డులు అందజేస్తామని వైద్య విద్యాశాఖ మంత్రి కొండ్రు మురళీమోహన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఉద్యోగుల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే ఈ పథకానికి 350 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. 104, 108 సేవల్ని మరింత విస్తృతం చేస్తామని శ్రీకాకుళం జీఎంఆర్ కేర్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వార్డులను కొండ్రు ప్రారంభించారు. గులాబీ కార్డు వారికి పాత్రికేయులు, న్యాయవాదులు సహా ఇతర ఉద్యోగులకు సంబంధించిన విధానంపైన కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు రిటైర్డ్ ఉద్యోగులకి హెల్త్ కార్డ్స్ ఈ ఉగాది నుంచి ఇవ్వడం జరుగుతుంది. పిన్ కార్డ్ హోల్డర్స్, అలాగే కొందరు పాతికేయ మిత్రులు, మిగతా కొందరు లాయర్స్, ఇలా చిన్న చిన్న వర్గాలు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా ముఖ్యమంత్రి గారు మరి మీరు విధి విధానాలు తయారు చేయండి, వారికి కూడా ఏదో విధంగా ఎంతో కొంత ప్రీమియం పెట్టడం, లేకపోతే మరి ఏదో విధంగా వారికి కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇవ్వడం చేద్దామని చెప్పడం జరిగింది.